హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 1960లో వచ్చిన ఐస్ వితౌట్ ఎ ఫేస్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, ఈ మూవీ రిలీజ్ అయ్యింది 1960లో. ఆ కాలంలో ఈ మూవీని చూసి ప్రపంచం మొత్తం భయపడింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీ మన తాతల కాలం నాటిదనమాట. ఓల్డ్ మూవీ అయినా కూడా ఈ మూవీ స్టోరీ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసేస్తే ఇక మనం మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్లో లూయిస్ అనే మహిళ టెన్షన్ పడుతూ కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె కారులో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. లూయిస్ ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న ఒక నదిలో ఆ డెడ్ బాడీని విసిరేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో డాక్టర్ జెనిసియర్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను అదే ఫీల్డ్లో చాలా ఫేమస్. ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత అతని అసిస్టెంట్ వచ్చి ఏం చెప్తాడంటే, ఇక్కడే పక్కనే ఉన్న ఒక నదిలో పోలీసులకి మీ కూతురు యొక్క డెడ్ బాడీ దొరికిందంట. ఆ బాడీని ఐడెంటిఫై చేయడానికి డాక్టర్ జెనిసియర్ని పోలీసులు పిలిపించుంటారు. ఇక డాక్టర్ జెనిసియర్ పోలీసుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న డెడ్ బాడీని చూస్తాడు. అప్పుడు డాక్టర్ జెనిసియర్, ఈ డెడ్ బాడీ నా కూతురైన క్రిస్టియన్ది అని చెబుతాడు. మరోవైపు లూయిస్ సిటీలో ఒక అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ మహిళ ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా లూయిస్ వింటుంది. యాక్చువల్లీ ఆ మహిళ పేరు ఎడ్నా. ఎడ్నా ఈ సిటీలో ఉండడానికి రూమ్ కోసం వెతుకుతూ ఉంటుంది. డాక్టర్ జెనిసియా తన కూతురు యొక్క అంత్యక్రియలు చేసి తన ఫినరల్కి అందరినీ పిలుచుంటాడు. ఆ ఫినరల్కి వచ్చిన వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారంటే, డాక్టర్ జెనిసియా యొక్క తలరాతే బాలేదు. 4 సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోయింది, ఇప్పుడు తన కూతురు చనిపోయింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ జెనిసియా దగ్గర వర్క్ చేసే జాక్స్ అనే వ్యక్తి వస్తాడు. యాక్చువల్లీ అతను క్రిస్టియానాకి ఫియాన్సీ. ఇప్పుడు క్రిస్టియానా బ్రతికి ఉంటే ఇతనికి క్రిస్టియానాతో పెళ్ళయ్యేది. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన ఇంకో విషయం ఏంటంటే లూయిస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే నిజానికి ఆమె డాక్టర్ జెనిసియా యొక్క సెక్రటరీ అనమాట. ఈ మూవీ స్టార్టింగ్ లో జెనిసియా కూతుర్ని ఈవిడే నదిలోకి పడేసి ఉంటుంది. అసలు ఈ విషయం డాక్టర్ జెనిసియాకి తెలుసో తెలీదో ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఇక ఆ ఫినరల్ ముగిసిపోయిన తర్వాత జాక్స్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. లూయిస్ డాక్టర్ జెనిసియాని తీసుకుని వెళ్ళిపోతుంది. జెనిసియా తన ఇంటికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ సోఫా మీద ఒక అమ్మాయి పడుకుని ఉంటుంది. అప్పుడు డాక్టర్ జెనిసియా ఆ అమ్మాయిని క్రిస్టియన్ అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తాడు. నిజానికి క్రిస్టియన్ ఇంకా బ్రతికే ఉంటుంది. యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ లో లూయిస్ నదిలో పడేసింది క్రిస్టియన్ని కాదు, వేరే అమ్మాయిని. ఆ డెడ్ బాడీని చూసి ఈ బాడీ నా కూతురుదే అని చెప్పేసి డాక్టర్ జెనిసియా పోలీసులకి అబద్ధం చెప్పుంటాడు. అసలు డాక్టర్ జెనిసియా ఇలా ఎందుకు చెప్పాడో మనకు ముందు ముందు అర్థమవుతుంది. అప్పుడు జెనిసియా క్రిస్టియన్తో ఇలా చెబుతాడు, మన లాస్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వలేదు, ఇంకోసారి నేను దీంట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, నీ ఫేస్ అందంగా కనిపించేలా నేను చేస్తాను అని చెబుతాడు. ఈ మూవీ స్టార్టింగ్ లో నదిలో పడేసిన అమ్మాయి ఎలా చనిపోయి ఉంటుందంటే డాక్టర్ జెనిసియా చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల. జెనిసియా ఆ అమ్మాయి ఫేస్ మీద ఉన్న స్కిన్ ని తీసి తన కూతురు ఫేస్ మీదకి వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు డాక్టర్ జెనిసియా క్రిస్టియన్ ఫేస్ ని చూస్తూ ఇలా అంటాడు, మనం ఈ ఎక్స్పెరిమెంట్ లో సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు నీ ఫేస్ కి మాస్క్ వేసుకునే తిరుగు, ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ ని ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో లూయిస్ మాస్క్ ని తీసుకువచ్చి క్రిస్టియన్ ఫేస్ మీద వేస్తుంది. అప్పుడు లూయిస్ క్రిస్టియన్ తో, నువ్వు మీ నాన్నపై నమ్మకం ఉంచు, ఎందుకంటే నా ఫేస్ కూడా ఇంతకు ముందు డ్యామేజ్ అయ్యింది, నా ఫేస్ ని మీ డాడీనే సరి చేశాడు అని చెబుతుంది. అప్పుడు క్రిస్టియన్ ఆమెతో ఇలా అంటుంది, మీ ఫేస్ కొంచెం మాత్రమే డ్యామేజ్ అయ్యింది, అయితే నా ఫేస్ మాత్రం పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది, నాకు మా నాన్న మీద కొంచెం కూడా నమ్మకం లేదు అని చెబుతుంది. అసలు ఈమె వాళ్ళ నాన్న గురించి ఇంత నెగిటివ్ గా ఎందుకు మాట్లాడుతుందంటే, ఒకసారి క్రిస్టియానా ఇంకా వాళ్ళ నాన్న కారులో వెళ్తూ ఉన్నప్పుడు జెనిసియా కార్ ని ఎలా పడితే అలా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసి ఉంటాడు. ఆ యాక్సిడెంట్ లో జెనిసియాకి ఏమీ కాలేదు, కాకపోతే క్రిస్టియన్ కి మాత్రం ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆమె ఫేస్ పైన చాలా గాయాల గుర్తులు ఏర్పడ్డాయి. సో తనకి ఈ పరిస్థితి రావడానికి తన తండ్రే కారణం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఆమెకి ఇలా మాస్క్ ధరించి సమాజంలో బ్రతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదే కారణం చేత వాళ్ళ నాన్న నా కూతురు చనిపోయింది అని చెప్పేసి నాటకం ఆడుతూ ఉంటాడు. ఆమెని చూడ్డానికి ఎవరు రాకూడదు, ఆమె ఫేస్ గురించి బయట ఎవ్వరూ మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతోనే ఇలా చేసుంటాడు. క్రిస్టియన్ లూయిస్తో
అద్దంలో నా ఫేస్ చూడడానికి నాకే భయంగా ఉంటుంది. ఆ మాస్క్ వేసుకుంటే ఇంకా భయం రెట్టింపవుతుంది. దీనికి బదులు నేను ఆ రోజే ఆ కార్ యాక్సిడెంట్ లో చనిపోయినా బాగుండు అని చెబుతుంది. అప్పుడు లూయిస్ ఆమె కొంచెం ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత క్రిస్టియన్ వాళ్ళ నాన్నగారి గదికి వచ్చి తన ఫియాన్సీకి కాల్ చేస్తుంది. అయితే ఫోన్ లో క్రిస్టియానా ఏం మాట్లాడదు. ఎందుకంటే తన ఫియాన్సీ క్రిస్టియానా చనిపోయింది అనుకుంటున్నాడు కాబట్టి. అతని వాయిస్ ని విని క్రిస్టియానా ఫోన్ కట్ చేస్తుంది. అలాగే అక్కడే ఉన్న తన పాత పెయింటింగ్ ని కూడా చూస్తుంది. ఆ ఫోటోని చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ ఇంతకుముందు చాలా అందంగా ఉండేది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె ఫేస్ మొత్తం ఇప్పుడు గాయాలే ఉంటాయి. అంతేకాదు ఫేస్ నిండా నల్లటి మచ్చలు ఉంటాయి. దీని తర్వాత లూయిస్ మళ్ళీ సిటీకి వెళ్ళి ఎడ్నాని మీట్ అవుతుంది. ఎడ్నాని మాట్లాడిస్తూ ఆమెతో పరిచయం పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. అలా లూయిస్ ఆమె చుట్టూ ఒక 2 రోజులు తిరిగి ఆమెని పరిచయం చేసుకుని చివరికి ఆమెని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. లూయిస్ ఆమెతో మాట్లాడుతూ నేను మీకు ఒక రూమ్ ని వెతికి పెట్టాను. ఆ రూమ్ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చాలా బాగుంటుంది. నువ్వు ఫస్ట్ వచ్చి ఆ రూమ్ ని చూడు. ఒకవేళ నీకు ఆ రూమ్ నచ్చితే అందులోనే ఉండు అని చెబుతుంది. ఇక ఎడ్నా దీనికి ఒప్పుకున్న తర్వాత లూయిస్ ఆమెని డైరెక్ట్ గా డాక్టర్ జెనీసియా ఇంటికి తీసుకొస్తుంది. ఆ ఇల్లు సిటీకి చాలా దూరంగా ఉండడంతో ఎడ్నాకి ఆ ఇల్లు నచ్చదు. ఆమెకి ఈ ఇంట్లో ఉండడం కొంచెం కూడా ఇష్టం ఉండదు. లూయిస్ ఆమెని ఇంట్లోకి తీసుకొచ్చి డాక్టర్ జెనీసియాకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు జెనీసియర్ వెనకాల నుండి వచ్చి ఎడ్నాకి క్లోరోఫామ్ ఇచ్చి ఆమెని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అప్పుడు లూయిస్ అండ్ జెనీసియా ఇద్దరు కలిసి ఆమె బాడీని ఎత్తుకుని బేస్మెంట్ లోకి వస్తారు. ఆమెని అక్కడే వదిలేసి బయటికి వచ్చి ఆ ఆపరేషన్ ని ఎలా చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. అసలు ఆ బేస్మెంట్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి క్రిస్టియన్ అక్కడికి వెళ్తుంది. యాక్చువల్లీ ఆ బేస్మెంట్ లో డాక్టర్ జెనీసియా ఆపరేషన్ చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ అక్కడే పెట్టుంటాడు. అంతేకాదు ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి పూర్తి సెటప్ అక్కడ చేసుంటాడు. ఇక క్రిస్టియానా తన ఫేస్ కి ఉన్న మాస్క్ ని తీసి పక్కన పెట్టి ఎడ్నా దగ్గరికి వెళ్లి ఆమె ఫేస్ ని టచ్ చేస్తుంది. అప్పుడు ఎడ్నాకి మెలకు వచ్చి ఆమె క్రిస్టియానా ఫేస్ ని చూసి గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే క్రిస్టియానా ఫేస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె ఫేస్ పైన చాలా స్క్రాచెస్ ఉంటాయి. గాయాలైనప్పుడు అక్కడ బ్లాక్ మార్క్స్ ఏర్పడి ఉంటాయి. సో ఇక ఎడ్నా ఆమె ఫేస్ ని చూసి మళ్ళీ స్పృహ కోల్పోతుంది. ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ జెనీసియర్ అక్కడ మనుషుల మీద మాత్రమే కాదు జంతువుల మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ ప్లేస్ లో చాలా కుక్కలు ఇంకా పక్షులు కూడా ఉంటాయి. కుక్క చర్మం మీద కూడా డాక్టర్ జెనీసియర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. తర్వాత జెనీసియర్ అండ్ లూసియా ఇద్దరు అక్కడికి వచ్చి ఆపరేషన్ చేయడానికి రెడీ అవుతారు. ఎడ్నా ఫేస్ పై ఉన్న చర్మాన్ని మెల్లగా ఓపెన్ చేసి ఆ చర్మాన్ని క్రిస్టియన్ ఫేస్ కి వేస్తారు. ఇప్పుడు మనం చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి డాక్టర్ జెనీసియర్ కి బాగా నమ్మకం ఉంటుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎడ్నాని ఒక రూమ్ లో పడేసి ఉంటారు. ఆమె ఫేస్ పై చాలా బ్యాండేజీలు చుట్టుంటారు. ఎడ్నాకి చాలా భయం వేస్తూ ఉంటుంది. అదే టైంలో లూయిస్ మెడిసిన్ ఇంకా ఆమెకు తినడానికి ఫుడ్ ని తీసుకుని అక్కడికి వస్తుంది. అప్పుడు ఎడ్నా అక్కడే ఉన్న ఒక బాటిల్ ని తీసుకుని లూయిస్ తలపై కొడుతుంది. అప్పుడు లూయిస్ కింద పడిపోతుంది. ఎడ్నా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక లూయిస్ ఎలాగోలా పైకి లేచి డాక్టర్ జెనీసియా దగ్గరికి వెళ్లి ఎడ్నా ఈ ప్లేస్ నుండి తప్పించుకుంది, త్వరగా ఆమెను పట్టుకోండి అని చెబుతుంది. జెనీసియర్ ఎడ్నాని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎడ్నా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కిటికీ ఓపెన్ చేసి అక్కడి నుంచి జంప్ చేసేస్తుంది. అక్కడ నుంచి కింద పడడం వల్ల ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. ఇక జెనీసియర్ అండ్ లూసియా ఇద్దరు ఆమె డెడ్ బాడీని నకిలీ క్రిస్టియన్ సమాధిలో పూడ్చిపెడతారు. యాక్చువల్లీ క్రిస్టియన్ చనిపోయింది అని చెప్పేసి అందరిని నమ్మించడానికి వాళ్ళు ఇంతకు ముందే ఒక సమాధిని నిర్మించుంటారు. తర్వాత ఎడ్నా ఫ్రెండ్ అయిన ఒక మహిళ పోలీసుల దగ్గరికి వచ్చి ఆమె కనిపించట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పోలీసులు ఎడ్నా గురించి డీటెయిల్స్ అడుగుతారు. అందుకు ఎడ్నా ఫ్రెండ్ ఏమంటుందంటే ఎడ్నా ఎవరో ఒక మహిళతో తిరుగుతూ ఉండేది. ఎడ్నా ఆ మహిళ వెంటే వెళ్ళింది. అలా వెళ్ళిన ఎడ్నా ఇక తిరిగి రాలేదు. ఆ మహిళ తన గొంతులో ఒక పెద్ద నక్లెస్ ని వేసుకుంటూ ఉంటుంది. నాకు ఆ మహిళ గురించి ఇంకేం తెలీదు అని చెబుతుంది. ఇక ఎడ్నా ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తన కొలీగ్ని పిలిచి చాలా మంది అందమైన కాలేజ్ స్టూడెంట్స్ మాయమైపోతున్నారు, అసలు వీళ్ళందరూ ఏమైపోతున్నారు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడుకుంటారు. నిజానికి జెనీసియర్ అందమైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫేస్ పై ఉన్న స్కిన్ ని తీసేసి ఆ స్కిన్ ని తన కూతురు క్రిస్టియానా ఫేస్ పై వేసి ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇంతవరకు అలాంటి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వలేదు. డాక్టర్ జెనీసియా తన ఇంట్లో లూయిస్ అండ్ క్రిస్టియన్ తో డిన్నర్ చేస్తూ ఉంటాడు.
అప్పుడే మనకు క్రిస్టియన్ యొక్క ఫేస్ చూపిస్తారు. ఆమె ఫేస్ పై ఉన్న స్క్రాచెస్ అన్ని మాయమైపోయి ఉంటాయి. ఆమె ఫేస్ ఇప్పుడు యాక్సిడెంట్ కంటే ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇక డిన్నర్ చేసిన తర్వాత డాక్టర్ జెనీసియా ఒకసారి క్రిస్టియన్ ఫేస్ ని చెక్ చేస్తాడు. అప్పుడు జెనీసియా క్రిస్టియన్ తో నువ్వేమైనా మేకప్ వేసుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు క్రిస్టియన్ లేదు అని చెప్పినప్పుడు అతనికి కొంచెం టెన్షన్ మొదలవుతుంది. తర్వాత జెనీసియా ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు లూయిస్ అతని దగ్గరికి వచ్చి ఏమైనా ప్రాబ్లం జరిగిందా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు డాక్టర్ జెనీసియా నేను మళ్ళీ ఓడిపోయాను, ఎందుకంటే ఈసారి నేను చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా ఫెయిల్ అయ్యింది అని చెబుతాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ క్రిస్టియన్ ఫేస్ పై ఉన్న మార్క్స్ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఇక క్రిస్టియన్ మళ్ళీ మాస్క్ ని వేసుకోక తప్పట్లేదు. దీంతో ఆమె చాలా బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత డాక్టర్ జెనీసియా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఇక చివరికి కుక్కల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు ఇంట్లో ఉన్న క్రిస్టియన్ మళ్ళీ తన ఫియాన్సీకి కాల్ చేస్తుంది. అయితే ఈసారి తను తన ఫియాన్సీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అలా క్రిస్టియన్ తన ఫియాన్సీతో మాట్లాడేటప్పుడు లూయిస్ అక్కడికి వచ్చి ఆ ఫోన్ ని కట్ చేస్తుంది. అప్పుడు క్రిస్టియన్ లూయిస్ తో నేను ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండడం కంటే చచ్చిపోయేది మేలు అని చెప్పేసి అంటుంది. నా ఫేస్ చూడటానికి నాకే భయంగా ఉంది, నేను ఈ బ్రతకలేను, ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేయండి అని చెప్పేసి అంటుంది. మరోవైపు క్రిస్టియన్ ఫియాన్సీకి క్రిస్టియన్ ఇంకా బ్రతికే ఉంది అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆమె అతనికి ఫోన్ చేసి అతని పేరును కూడా చెప్పుంటుంది. అప్పుడు జాక్స్ పోలీస్ దగ్గరికి వచ్చి నేను కొద్దిసేపటి క్రితమే క్రిస్టియన్తో మాట్లాడాను అంటే ఆమె ఇంకా బ్రతికే ఉంది అని చెబుతాడు. దీని గురించి ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఒక మహిళని అక్కడికి పిలిపిస్తారు. ఆమె పేరు పాలెట్. ఆవిడ కొద్ది రోజుల క్రితం ఒక అంగట్ట దొంగతనం చేసి పోలీసులకి దొరికిపోయి ఉంటుంది. పోలీసులు ఆ మహిళతో ఏం చెప్తారంటే నువ్వు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి డాక్టర్ జెనీసియర్ క్లినిక్ లో అడ్మిట్ అవ్వు, మేము చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ లో నువ్వు మాకు సహాయపడాలి అని చెబుతాడు. ఇక వేరే దారి లేక ఆమె దీనికి ఒప్పుకుంటుంది. సో ఇక ఆ మహిళ డాక్టర్ జెనీసియా క్లినిక్ కి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి అడ్మిట్ అవుతుంది. అప్పుడు డాక్టర్ జెనీసియా ఆమెని చెకప్ చేసిన తర్వాత ఆమె చాలా హెల్తీగా ఉంది అని చెప్పేసి అతనికి తెలుస్తుంది. సో కొద్దిసేపటి తర్వాత ఆమెని డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. అప్పుడు క్లినిక్ లోనే ఉన్న జాక్స్ పోలీసులకి ఫోన్ చేసి పాలెట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెబుతాడు. పాలెట్ ఆ క్లినిక్ నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు లూయిస్ అక్కడికి వస్తుంది. ఆవిడ పాలెట్ ని డ్రాప్ చేస్తాను అని చెప్పి ఆమెని కార్లో కూర్చోబెట్టుకుని డైరెక్ట్ గా జెనీసియర్ ఇంటికి తీసుకెళ్తుంది. ఇక లూయిస్ అండ్ జెనీసియర్ ఇద్దరు ఆమెని స్పృహ కోల్పోయేలా చేసి బేస్మెంట్ కి తీసుకొచ్చి ఆమెపై మళ్ళీ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తారు. డాక్టర్ జెనీసియర్ పాలెట్ ఫేస్ పై ఉన్న స్కిన్ ని తీయడానికి అంతా రెడీ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత లూయిస్ అతని దగ్గరికి వచ్చి మన క్లినిక్ కి పోలీసులు వచ్చారు అని చెబుతుంది. దాంతో ఇక జెనీసియర్ ఆ ఆపరేషన్ ని ఆపేసి ఆ పోలీసుల్ని మీట్ అవ్వడానికి వస్తాడు. పోలీసులు జెనీసియర్ తో పాలెట్ అనే మహిళ మీ క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చాలాసేపు అయింది, ఇంకా తను వాళ్ళ ఇంటికి చేరుకోలేదు, దాని గురించి మేము మిమ్మల్ని కొంచెం ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అంటారు. అందుకు జెనీసియర్ పాలెట్ ఇక్కడ అడ్మిట్ అయింది, అయితే మేము ఆమెని వెంటనే డిశ్చార్జ్ చేసి పంపించేశాము. ఈ క్లినిక్ లోపల ఉన్న పేషెంట్స్ మాత్రమే నా జవాబుదారీ. ఇక్కడ నుంచి ఎప్పుడైతే వాళ్ళు బయటికి అడుగు పెడతారో అప్పటి నుండి వాళ్ళు నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడైనా తిరగచ్చు అని చెబుతాడు. దాంతో ఇక పోలీసులు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు బేస్మెంట్ లో పాలెట్ దగ్గర క్రిస్టియన్ కూర్చుని ఆమెని చూస్తూ ఉంటుంది. అయితే క్రిస్టియన్ ఏం ఆలోచిస్తుందంటే నేను అందంగా మారడానికి ఎంతమంది అమ్మాయిల్ని వీళ్ళు బలి చేస్తున్నారో ఇది తప్పు అని చెప్పేసి ఆమెకి అనిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత పాలెట్ కి మెలకు వస్తుంది. ఆమె భయంతో అరిచే అరుపులు క్రిస్టియన్ వినలేకపోతుంది. అప్పుడు క్రిస్టియన్ ఒక కత్తితో ఆమెకు వేసిన బెల్ట్ని విప్పేస్తుంది. అప్పుడు లూయిస్ ఆమెని ఆపడానికి వచ్చినప్పుడు క్రిస్టియన్ తన దగ్గర ఉన్న కత్తితో లూయిస్ ని పొడిచి చంపేస్తుంది. అంతేకాదు క్రిస్టియన్ అక్కడే ఉన్న కుక్కల్ని ఆ కేజెస్ నుండి బయటికి వదిలేస్తుంది. అదే టైంలో డాక్టర్ జెనీసియా ఆ బేస్మెంట్ లోకి వస్తూ ఉన్నప్పుడు అన్ని కుక్కలు ఒక్కసారిగా జెనీసియర్ మీదకి వెళ్తాయి. ఎందుకంటే డాక్టర్ జెనీసియర్ ఆ కుక్కలపై ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు వాటిని చాలా టార్చర్ చేసుంటాడు. అలా అన్ని కుక్కలు కలిసి అతన్ని కొరికి చంపేస్తాయి. తర్వాత క్రిస్టియన్ ఆ పంజరంలో నుండి పక్షుల్ని బయటికి వదిలేస్తుంది. ఇక చివరికి క్రిస్టియన్ ఈ యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇప్పుడే ఫస్ట్ టైం బయటికి వచ్చి అలా అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె చుట్టుపక్కల మొత్తం పక్షులు తిరుగుతూ ఉంటాయి. సో ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.
ఈ మూవీ స్టోరీ చూడడానికి చాలా సింపుల్గానే ఉన్నా ఇందులో ఉన్న మీనింగ్ చాలా డీప్గా ఉంటుంది. డాక్టర్ జెనీసియర్ తన కూతురు ఫేస్ చెడిపోయింది అని చెప్పేసి అతను తన కూతురు యొక్క ఫ్రీడమ్ని లాక్కొని ఉంటాడు. ఆమెని అస్సలు బయటికి పంపడు. బయటికి వెళ్ళినా కూడా మాస్క్ వేసుకోవాలి అని చెబుతాడు. అంతేకాదు బయట ప్రపంచానికి నా కూతురు చనిపోయింది అని చెప్పేసి అబద్ధం చెప్పుంటాడు. తన కూతురి ఫేస్ బాగవ్వడానికి చాలా మంది అమ్మాయిలు చంపి వాళ్ళ ఫేస్ మీద ఉన్న స్కిన్ని పీకేసి చివరికి వాళ్ళని చనిపోయేలాగా చేసుంటాడు. చివరికి అతను పక్షులు జంతువుల్ని కూడా వదలలేదు, వాటిపై కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటాడు. క్రిస్టియన్కి ఇది తప్పు అనిపించి అన్ని జంతువుల్ని పక్షుల్ని బయటికి రిలీజ్ చేస్తుంది. చివరికి ఆమెకు కూడా ఈ పక్షుల్లాగే జంతువుల్లాగే ఫ్రీడమ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.